హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా దేశం యొక్క పేదరికం గురించి. ఇక్కడ మీకు కనపడుతున్న వీడియో మన భారతదేశానిది కాదు, ఇది అమెరికాలోనిది. మనం అమెరికా దేశం గురించి ఆలోచించగానే ఇది ఒక శక్తివంతమైన దేశం అని, చాలా రిచ్ కంట్రీ అని, ఇక్కడ ప్రజలు చాలా లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారని అనుకుంటాం. కానీ మనం ఊహించుకున్న దానికి అక్కడ క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం పేదవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అయితే వారి జీవన విధానం గురించి మాట్లాడితే చాలా సందేహాలు తలెత్తుతాయి. మరి అక్కడ పేదవారు ఎలా నివసిస్తున్నారు, వారి దీనగాథ ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, అమెరికా ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నది ఈ దేశంలోనే. అయితే ఇక్కడ పేదవారు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 34 కోట్లు. వీరిలో సుమారు 40 లక్షల మంది కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఇందులో దాదాపు సగం మంది ప్రజలు అయితే కనీసం రోజుకి ఒక పూట కూడా తిండి తినలేని పరిస్థితిలో ఉన్నారు. అత్యంత బిలియనీర్లు ఉన్న ఈ దేశంలో కొంతమంది ప్రజల పరిస్థితి ఇలా ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఉదాహరణకి కాలిఫోర్నియా గురించి మాట్లాడితే ఇది అమెరికాలోనే చాలా వెల్ డెవలప్డ్ సిటీ. అయితే ఇక్కడ నివసించే పేదవారికి కూడా ఏమాత్రం కొదవలేదు. ఇక్కడ ఉండే చాలా మందికి ఉండడానికి సరిగా ఇల్లు కూడా లేదు. చాలా మంది ఉచిత పార్కింగ్ ప్రాంతంలో నివసిస్తారు. ఇందులో రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా ఉంటారు. ఇక రాత్రి అయిందంటే వీరు పార్కింగ్ ప్లేసులలో ఉండే కార్లలోనే నిద్రిస్తారు. ఇలా జీవించే వారిలో చాలా మంది మాదక ద్రవ్యాలు సేవిస్తూ వాటికి బానిసలుగా మారిపోతారు. ఇందులో చాలా మంది కష్టపడి పనిచేసినా కూడా వారు జీవితంలో ఇల్లు కొనేంత డబ్బును సంపాదించలేరు. కారణం కాలిఫోర్నియా ప్రపంచంలోనే రిచెస్ట్ సిటీ. ఇక్కడ నిరుద్యోగులు చాలా తక్కువ. కానీ ఇక్కడ ఉద్యోగం చేసేవారు తమ కడుపును మాత్రమే నింపుకోగలరు, కానీ ఇల్లు మాత్రం కొనలేడు. అంతేకాకుండా ఈ కాలిఫోర్నియాలో నివసించే ప్రతి నలుగురిలో ఒకరు దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. అయితే ఈ దేశంలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటు చట్టాలన్నీ కూడా చాలా వింతగా ఉంటాయి. అవి అన్ని కూడా పేదవారు పైకి ఎదగకుండా ఒక అడ్డుగోడలాగా ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ ఇల్లు ఎవరైనా అద్దెకు తీసుకుని నివసిస్తున్నారని అనుకుందాం. వారు అద్దె చెల్లించడం ఏమాత్రం ఆలస్యమైనా కూడా పోలీసులు ఆ ఇంటిపై దాడి చేస్తారు. అలాగే అప్పటికప్పటికే వారితో బలవంతంగా ఇల్లు ఖాళీ చేపిస్తారు. అందుకే చాలా మంది ఇలా రోడ్లపైన నివసిస్తూ ఉంటారు. అలాగే అమెరికాలోని తూర్పున ఉన్న అలస్కా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రజలు కూడా పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ పేదరికం ఇక్కడేం కొత్త కాదు. 1964 ఎన్నికల ప్రచారంలో అప్పటి రాష్ట్రపతి అయిన లిండన్ బి జాన్సన్ ఈ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నివసించే పేదవారిని చూసి, వారి జీవన విధానాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ టైంలో ఇక్కడ ప్రజలను ఆదుకోవడానికి అతను నిత్యావసర సామాగ్రిని పంపించి వారికి చాలా సహాయం కూడా చేశాడు. ఇక చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, మోడర్న్ సిటీగా పిలువబడే లాస్ ఏంజల్స్ లో కూడా పేదవారి గురించి వినడం, ఇక్కడ కూడా పేదరికం ఉంటుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. అమెరికాలోని అత్యంత ప్రముఖ ప్రాంతమని ఈ నగరంలో కూడా పేదవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది బట్టలు లేకుండా వీధులలో నిస్సహాయంగా రోడ్లపై తిరుగుతూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం ఒక లాస్ ఏంజల్స్ సిటీలోనే దాదాపు 60,000 మంది పేదవారు ఉన్నారు. అయితే ఇంతకంటే దారుణమైన పరిస్థితి న్యూయార్క్ లో ఉంది. అక్కడ దాదాపు 75,000 మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ ప్రభుత్వం వీరు నివసించడానికి వీరి కోసం ప్రత్యేకంగా షెల్టర్లు కూడా నిర్మించారు. ఇంత పెద్ద నగరంలో కూడా ఇన్ని వేల మంది పేదరికం అనుభవించడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అయితే అమెరికాలో ఉండే పేదవారిలో అత్యధిక మంది ఇక్కడ లోకల్స్ వారే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉండే ఆసియన్లు మరియు ఆఫ్రికన్లు వీరికంటే మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ పేదరికంలో కూడా అత్యధిక మంది లోకల్ సీనియర్ సిటిజన్లే. వీరు వారి జీవితం అంతా కష్టపడి సంపాదించినా కూడా కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేరు. అందువల్లే ఇలా వీధులలో తలదాచుకుంటున్నారు. అయితే ప్రస్తుత వీరిలో చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా ఎక్కువగా ఉండడంతో చాలా మంది వైద్య చికిత్స కూడా తీసుకోలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇక్కడ పేదరికం చిన్నారుల విద్యా అవకాశాలను కూడా దూరం చేసింది. పేద ప్రాంతాలలోని స్కూల్స్ అన్ని తక్కువ నిధులతో నడుస్తాయి. ఫలితంగా వీరికి నాసిరకం విద్యా సౌకర్యాలు లభిస్తున్నాయి. 2023లో చేసిన ఒక సర్వే ప్రకారం పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో దాదాపు 20% మంది హై స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయారు. ఈ విధానం వారి ఉద్యోగ అవకాశాలపై దెబ్బ కొడుతుంది. అయితే ఈ పరిస్థితి 2020లో వచ్చిన కరోనా మహమ్మారి వలన మరింత దిగజారింది.
క్లియర్ గా చెప్పాలి అంటే ఒక్క అమెరికాలో మాత్రమే పేదవారు లేరు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా పేదవారు ఉన్నారు. కానీ ప్రపంచంలోనే ధనిక దేశమనే అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఉండటం కొంత ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ప్రపంచాన్ని శాసించే అమెరికా తన దేశంలో ఉన్న పేదవారికి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి ఇవ్వకపోతే మిగతా దేశాలలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో మీరే ఆలోచించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా అమెరికాలోని పేద ప్రజల జీవన విధానం గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.